అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఫిబ్రవరి మాసము 20వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము. పరిశుద్ధ పరచుకునుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనమందు అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎన్నడూను విజయవంతమైన జీవితమును జీవించలేము. శత్రువును ఎదిరించి నిలబడలేము. పరిశుద్ధత లేకుండా ఆసక్తిగా ప్రార్థించుటకు కూడాను వీలు పడదు. చేతబడి శక్తులను, చిల్లంగితనములను ఎదిరించి నిలబడలేము. అన్నిటికంటే పైగా పరిశుద్ధత లేకుండా ఒక్కడును దేవుని దర్శించలేను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. శరీరమును పరిశుభ్రముగా ఉంచుకున్నట్లుగా హృదయమును కూడా పరిశుభ్రముగా పెట్టుకొని ఉంటేనే దేవుణ్ణి దర్శించగలము. మన యొక్క ప్రాణమును శుద్ధీకరించుకున్నట్టుకు ఏమి చేయవలెను? అవును, దాని కొరకే యేసుక్రీస్తు కల్వరి శిలువలో తన యొక్క రక్తమును చిందించి ఇచ్చెను. పరిశుద్ధత శిలువ వద్ద నుండియే ప్రారంభమగుచున్నది. చిన్న పాపము చేసినా కూడా శిలువ వద్దకు పరిగెత్తుకుని రండి. కన్నీటితో పశ్చాత్తాపం పడి మీ యొక్క పాపములను ఒప్పుకొనుడి. ఇక మీదట అటువంటి పాపములను మీ యొక్క జీవితం నందు రాకున్నట్లు తీర్మానించుడి. నిజముగా మారు మనసును పొందుచున్నప్పుడు ప్రభు మీ యొక్క పాపములను క్షమించుటకు దయగలవాడై ఉన్నాడు. పరిశుద్ధమైన జీవితము జీవించుటకు ప్రభు మరొక విధానమును కేటాయించి మన యొక్క చేతుల్లో ఇచ్చి ఉన్నాడు. అదే బైబిల్ గ్రంథంను చదివి దాని చొప్పున జీవించుటే ఉన్నది. దావీదు సెలవిచ్చున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. 119వ కీర్తన 1వ వచనం. బైబిల్ గ్రంథము చదువుతో పాటు మనము ఆగిపోకూడదు. దాన్ని ధ్యానించి మనము దాన్ని అభ్యసింపవలెను. కీర్తనకారుడు సెలవిచ్చుచున్నాడు, యవనసులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు. నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంట చేతనే కదా. 119వ కీర్తన 9వ వచనం. మూడవదిగా మనకి పరిశుద్ధత కొరకు ప్రభు ఉంచి ఉన్న అతి గొప్ప విధానము దేవుని ఆత్మచేత నడిపించబడుటయే ఉన్నది. పరిశుద్ధాత్మను పొందుకుంటతో పాటు మనము నిలిచిపోకూడదు. ప్రతి దినమును పరిశుద్ధాత్మనిచే నింపబడి, పరిశుద్ధాత్మనిచే త్రోవ నడిపించబడి పవిత్రమైన త్రోవలో మనము నడవవలెను. అట్టి పరిశుద్ధాత్ముడు వచ్చుచున్నప్పుడు మనలను సర్వసత్యంలోనికి నడిపించును. యేసు పరిశుద్ధతను మనకు వాగ్దానము చేసి ఉన్నాడు. నేను తండ్రిని వేడుకొందును, అప్పుడు మీ యొద్దకు ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూప్యగు ఆత్మను మీకు అనుగ్రహించును. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. దేవుని బిడ్డలారా, మీ యొక్క తలంపులను తుడిచిపెట్టి పరిశుద్ధాత్మనిచే మీ యొక్క అంతరంగమును నింపుడి. మీ స్వచిత్తము చొప్పున చేయుటకు ఇష్టపడక దైవ చిత్తమును నెరవేర్చుటకు అర్పించుకోండి. ఆయన పరిశుద్ధుడు మాత్రము కాకుండా పరిశుద్ధపరచువాడు. ఆయన పరిశుద్ధత యొక్క త్రోవలో మెండుగా మిమ్ములను నడిపించును. నేటి ధ్యానమునకై యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. యోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. నేటి వేద పఠనము ఉదయము లేవియా కాండము 26, 27 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 2వ అధ్యాయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.